నవంబర్ 6 నిజమా? అబద్ధాలా? చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం నుండి 59వ అధ్యాయం వరకు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము గాని అంధకారంలోనే నడుచుచున్నాము. యెషయా 59:9. దేశంలో ఎంతో అన్యాయం ఉండింది. ధనికులు పేదలను దోచుకుంటున్నారు, మరియు పాలకులు తమ అధికారాన్ని తమను తాము ధనవంతులుగా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి తమ చేతులు పైకెత్తారు, కానీ వారి చేతులు రక్తంతో కలుషితమై ఉన్నాయి. యెషయా 1 15-21 వచనాలు. వారి పాపాలు ఆయన ముఖాన్ని వారికి మరుగు చేశాయి కాబట్టి దేవుడు వారి ప్రార్థనలకు సమాధానం ఇవ్వలేకపోయాడు. 59:2. కాబట్టి ప్రభువు స్వయంగా జోక్యం చేసుకుని తన ప్రజలు తన ధర్మశాస్త్రాన్ని తృణీకరించి తప్పించుకోలేరని గుణపాఠం నేర్పించాలని యూదా మరియు యెరూషలేమును నాశనం చేయడానికి బబులోనీయులను రప్పించాడు. తన ప్రజలపై దేవుని తీర్పు అనేది చివరికి సమస్త జనములు తీర్పు తీర్చబడే ఆ ప్రభువు దినాన్ని ఛాయామాత్రంగా ముందు చూపింది. అది ముగిసినప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం మాత్రమే కాక శుద్ధి చేయబడిన దేవుని ప్రజలు అవుతారు. మరియు సియోను పర్వతం నుండి ప్రభువు మహిమ ప్రకాశిస్తుంది. మనం నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థిస్తూ నిరీక్షిస్తున్నప్పుడు మత్తయి 6:10. మనం బహుశా విజ్ఞాపన చేస్తూ జోక్యం చేసుకుంటూ కూడా ఉండాలి. మనం భూమికి ఉప్పు మరియు లోకానికి వెలుగుగా ఉన్నాం. 5వ అధ్యాయం 13-14 వచనాలు. కనుక దేవుడు మనం ఓ వ్యత్యాసం కలిగించాలని ఆశిస్తున్నాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుని రాజ్యం కోసం మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఏ విధాలుగా మీరు విజ్ఞాపన చేస్తున్నారు మరియు జోక్యం చేసుకుంటున్నారు? దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.